అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. రమగారు, ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు జయ. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రమగారు, ఒకసారి మనము వేసవి కాలంలో మామిడికాయ పచ్చడి చేసాం, మామిడి చెట్టు కింద కూర్చొని. అవును, మళ్ళీ ఉగాది పండుగ రోజు పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఉగాది పండుగ రోజు ఒక దేవాలయంలో ఎస్ చక్క దేవాలయం మీద ఉన్న పావురాళ్ళు అన్ని అవును, కనపడుతున్నాయి. మామిడి చెట్టు కింద కూర్చున్నాం. మనం ఇప్పుడు కేపీహెచ్పిలో ఉన్నటువంటి విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ క్షేత్రంలో ఉన్నామండి. ఆలయ ప్రాంగణం అయితే ఎంత అద్భుతంగా ఉందంటే ఉగాది స్పెషల్ చేద్దామని చెప్పేసి రమగారు నేను ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు స్టూడియోలోనే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి పండగ రోజు మొట్టమొదటిగా ఒక ఆలయంలో చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ మొదలుపెట్టాం కదా రమగారు. ఎలా అనిపించింది మీకు ఆలయ ప్రాంగణం? చాలా బాగుంది, విశాలంగా ఉంది, చక్కగా స్పేషియస్ గా అన్ని దర్శనాలు అన్ని చోట్ల స్వాములు అందంగా ఉన్నారు. శివ పరివారం ఉంది పూర్తిగా. శివపార్వతులు, వినాయకుడు, షణ్ముఖుడు, తర్వాత కరుమారి అమ్మని అమ్మవారు ఉన్నారు. అవును, ఆంజనేయ స్వామి మొత్తం కలిసి చక్కగా శివ పరివారం ఉంది. పుట్టినరోజు నాడు దర్శనం చేయవలసిన క్షేత్రం ఇట్లా శివ పరివారాన్ని చూడాలి బర్త్డే రోజున. అవునా రమగారు? అప్పుడు బాగుంటుంది. పెళ్లి రోజు, పుట్టినరోజు మనం ఆయుష్మాలు చేస్తాం కదా, అలాంటప్పుడు ఇలాంటి క్షేత్రం దర్శనం చేస్తే మంచి ఫలితంగా ఉంటుంది. ఇక ఉగాది అంటే ఏంటి రమగారు? ఉగస్య ఆది ఉగాది అంటారు. ఉగం అంటే నక్షత్రం తాలూకు గమనాన్ని ఉగం అంటారు. దాంతోపాటు యుగ ఆదిగా కూడా చెప్తారు. యుగం అంటే చూడు, మన సంవత్సరము ఉత్తరాయణము దక్షిణాయనము జంటతోటి కలిసి ఉంటుంది. ఈ రెండు అయనాలు ప్రయాణాలు కలిసి నడిచే దాంట్లో ఇది ఒక మొదటి రోజుగా చెప్పబడుతుంది. ఈ రోజున ఏంటంటే మనకి నిన్నటి దాకా ఉన్న సంవత్సరం వేరు, ఇవాల్టి సంవత్సరం వేరు. ఈ రోజు నుంచి గ్రహాల స్థితిగతులు, నడకలు, గమనాలు పూర్తిగా అన్నీ మారిపోతాయి. నిన్నటి దాకా ఉన్న మన గ్రహస్థితి వేరు, ఇవాల్టి గ్రహస్థితి వేరు. పైగా ఏం చెప్తారంటే ఈ రోజునే సోమకాసురుణ్ణి సంహరించి అతను పట్టుకెళ్ళిపోయి సముద్ర గర్భంలో దాచిపెట్టిన వేదాలని విష్ణుమూర్తి మత్స్యావతారంతో వెనక్కి తీసుకొచ్చారు. ఉగాది నాడు తీసుకొస్తే ఈ రోజున అంటే చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ వేదాలని గ్రహించినటువంటి బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టిని ప్రారంభించారు. అందుకని ఈ రోజుని ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. నక్షత్రాల గమనం కూడా మొత్తం అంతా ఇక్కడే మొదలు, ఈ రోజు నుంచి వాళ్ళే మొదలు. దీంతో పాటు మనకి భారతీయ సంప్రదాయంలో మనకి విక్రమార్క శకం, శాలివాహన శకం, 2 శకాలు ఉన్నాయి. అవునండి. శాలివాహన శకం ఈ రోజునే ప్రారంభమైంది. శాలివాహన చక్రవర్తి విక్రమార్కుణ్ణి ఓడించి 2000 సంవత్సరాలు పూర్తిగా రాజ్యం చేసిన విక్రమార్కుణ్ణి బాలుడైన శాలివాహనుడు ఓడించాడు. ఓడించి ఈ రోజున ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు. శాలివాహన శకం ఈ రోజు నుంచి ప్రారంభం. అందుకని ఈ రోజున ఏంటంటే మనం షడ్రుచులు కలిసింది. ఏమేమిటి కలుస్తాయి? ఉప్పు, పులుపు, తీపి, కారం, చేదు, వగరు. ఈ 6 రుచుల సమ్మేళనంతో ఒక ప్రత్యేక పదార్థాన్ని కావించుకొని ఈ 6 కూడా మనకి ప్రకృతి నుంచి స్వాభావికంగా లభించే వాటితోటే ఒక పదార్థాన్ని చేసుకుని ఆ పదార్థాన్ని ఈ రోజున స్వీకరించడం ద్వారా జీవితంలో ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. కష్టాలు నష్టాలు వస్తాయి, సుఖాలు దుఃఖాలు వస్తాయి, కలిమి లేమి కలుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు, అరిగించుకోలేని నిజాలు, వగరుగా ఉండేవి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని సమతుల్యంగా సమానంగా స్వీకరించాలని మనకి చెప్పటం కోసమే ఋషులు ఈ రకమైన పద్ధతిని ప్రవేశపెట్టారు. అందుకని మనం ఏం చేస్తాం, మొత్తం భారతీయ సంప్రదాయం కాదు ఇది, మన తెలుగు వారు ఈ ప్రత్యేకమైన పద్ధతిని పాటిస్తాం. ఈ ఉగాది రోజున చక్కగా షడ్రుచులతోటి ఉగాది పచ్చడి చేసుకుని మనం ప్రసాదంగా స్వీకరించి చుట్టుపక్కల స్నేహితులకి, బంధుమిత్రాదులకి పంచిపెట్టి అందరితో కలిసి సంతోషంగా గడిపి తొలి రోజు కాబట్టి ఈ పండగ రోజున పోట్లాటలు, కొట్లాటలు, తూతూ మేమేలు, తగాదాలకి దారితీసే సంఘటనలు లేకుండా సామరస్య ధోరణితోటి అందరితోటి కలుపుకుని పోయి సాయంకాలము మధ్యాహ్నము మన అవకాశాన్ని బట్టి ఒక దేవాలయ దర్శనం చేయటము, తర్వాత మన పంచాంగ శ్రవణం చేయటము ఈ రోజున చేయవలసిన విధి విధానంగా చెప్తారు. ప్రత్యేకమైన పూజా విధానం అంటే ఏ దైవాన్ని పూజించాలి రమగారు? మన ఇష్టదైవం ఈ రోజును, మన కులదైవం, మనకి ఏ దేవాలయం అందుబాటులో ఉంటే ఆ దేవాలయ దర్శనం చేసుకోండి. మనం ఎప్పుడు ఒకటి చెప్పుకుంటాం జయ, మన వీధిలో మన ఊర్లో మనకు అందుబాటులో ఉన్న దేవాలయాన్ని విడిచి కాశీరామేశ్వరం వెళ్ళినా మనకి ఫలితం లభించదు. అవును, చుట్టుపక్కల ఉన్న వాటిని చూడాలి. ఇప్పుడు ఎక్కడో ఉన్న బంధుమిత్రులకి ఫోన్ చేయటం కంటే ముఖ్యమైనది పక్కింటి వాళ్ళని పలకరించడం, మన తల్లిదండ్రులని గౌరవించడం, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించడం, చుట్టుపక్కల వాళ్ళతో స్నేహంగా సౌహార్ద్రంగా మెలగటం,
తర్వాత ఇంకా దూరంగా ఉన్న చుట్టాలు అందరినీ పలకరించుకుంటాం పండగ రోజున. ఇది మొదటి రోజు కాబట్టి ఉత్తమ క్రియలు ఏవైనా చేస్తే మంచిది. ఓకే. మొదటిది మనం పంచాంగ శ్రవణం, ప్రసాద స్వీకారం, పంచాంగ శ్రవణం, దేవాలయ దర్శనం, బంధుమిత్ర సందర్శనాలు కుదరవు కాబట్టి ఫోన్లో వాట్సాప్లో పలకరించుకుంటాం కదా, అది చేస్తే సరిపోతుంది. పిల్లలు ఏదైనా చదువుకునే పిల్లలు ఉంటే ఈ రోజున కాసేపు తొలి రోజు కాబట్టి చదువుకోవటం. అత్యవసరం అయితే కానీ వైద్యుడి దగ్గరికి వెళ్ళొద్దు, బాగా అవసరం అంటేనే వెళ్ళండి, లేకపోతే మొదటి రోజున చెయ్యొద్దు. గొడవలు పోట్లాటలకి దిగద్దు. ఏదైనా మార్చటాలు సరిచేయటాలు ఈ రోజున చేసుకోవద్దు. అన్ని మంచి కార్యక్రమాలతో మొదలు పెట్టాలి. చక్కగా ఏదైనా పూజ చేసుకోవటం, చక్కగా 4 రకాల పిండి వంటలు వండుకోవటం, అమ్మవారికి నివేదనలు కూడా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉపారాలు ఎత్తటం అంటారు, అంటే ఉపాహారం అనమాట అమ్మవారికి. ఈ ఉపారం ఎత్తటం అంటే మన ఇంట్లో అమ్మ జేజి విగ్రహం ఉంటే సరి, ప్రతిమ ఉంటే, లేకపోతే ఏం చేయొచ్చు అంటే ఒక గోడకి వంట ఇంటిలో చేసుకుంటే బాగుంటుంది. ఒక గోడకి చక్కగా గుండ్రంగా పసుపు రాసి 3 కుంకుమ బొట్లు పెడతాం. ఇట్లా అడ్డంగా 3 చారలు పెట్టి కుంకుమ పెడితే చక్కగా అమ్మవారి అక్కడ దర్శనం ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఈ మనం గారెలు, బూరెలు, పాయసము, పులిహోర, దద్దోజనము ఇట్లా 5 నుంచి 9 వరకు మన ఓపిక పిండి వంటలతోటి చక్కగా భోజనం వడ్డించి 2 ఆకులు వడ్డిస్తారు. మామూలుగా 1 ఆకు వడ్డించకుండా 2 ఆకులు పెట్టి అన్ని పదార్థాలు చక్కగా పెట్టి మనం చేసినవన్నీ పాత్రలతో పెట్టే విధానం కొన్ని చోట్ల కనపడుతుంది. అవునండి. అంటే ఏం వండామో ఆ గిన్నెలు తీసుకొచ్చి పెట్టేసేయటం, లేదా 2 ఆకుల్లో విస్తళ్లలో కానీ అరిటాకులు చాలా మంచిది. చక్కగా వడ్డం చేయటం, అమ్మవారికి నివేదన చేసి 1 ఆకుని మామూలుగా ఊళ్ళల్లో అయితే చాకలి వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతికే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారు. మేము ఈ అవకాశాన్ని బట్టి చేయండి. ఏమీ అవకాశం లేకపోతే మన ఇంట్లోనే ముత్తైదు పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి పెట్టడం. 2వ ఆకులో గృహస్థు భోజనం చేస్తే మంచిది అని చెప్తారు. మన పద్ధతులు ఆ ప్రాంతంలో చేస్తారు. మనం ఇవన్నీ చేయము, కానీ 5వ 9వ పిండి వంటలు చేసుకుంటాం. దేవుడి దగ్గర పెట్టి నివేదన చేసి మనము ప్రసాదంగా తీసుకుంటాం. ఫ్రెండ్స్కో, స్నేహితులకో, చుట్టుపక్కల వాళ్ళకో, ఎవరో ఒకళ్ళకి చుట్టాలకో పంపించవచ్చు, అందరికి వడ్డించవచ్చు. ఒక 5-6 పీల్చుకుంటే ఇంటికి భోజనానికి అది కూడా మంచిదే. ఉగాది రోజున సత్కార్యం చేయాలన్న సంకల్పం చేయండి. ఏదైనా సరే, ఒకళ్ళకి సహాయం చేయటము, ఎవరికైనా పిల్లలకి చదువుకి డబ్బులు ఇవ్వటము, ఒక దేవాలయానికి డబ్బులు పంపించటము, ఒక సత్కార్యానికి 10 రూపాయలైనా పక్కన పెట్టండి. మంచి విషయం కదండి. ఒక 10 రూపాయలైనా పక్కన పెట్టి ఆ 10 రూపాయలు అక్కడ అప్పచెప్పండి. తొలి రోజున మంచి సంకల్పాలు చేయండి. మొదటి రోజు కాబట్టి ఇవాళ కనుక మంచి ఆలోచనలతో ఉంటే సాధారణంగా మనం చెప్తాం, పొద్దున్నే లేవగానే చూడండి మంచి ఫ్రెష్గా ఫీల్ ఉంది అనుకోండి, రోజంతా వైబ్ ఉందని చెప్పి అంతా వైబ్స్ కదా. అలాగే మొదటి రోజున కనుక మీరు గుడ్ వైబ్స్ తోటి స్టార్ట్ చేస్తే తర్వాత సంవత్సరం అంతా కూడా సాధ్యమైనన్ని గుడ్ వైబ్స్ మన దగ్గరకు వస్తాయి. ఈ ఆలోచనతోటి ఉగాది పండుగని చక్కగా సుసంపన్నం చేసుకోండి. ఇలా ముందుకెళ్దాం మనం. రైట్. సో ఈ సందర్భంగా మన దేశం, మన రాష్ట్రం, మన ప్రపంచం శాంతియుతంగా ఉండాలని, అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం రమగారు. అలాగేనమ్మా, ప్రపంచ దేశాలన్నిట్లలో ఈ యుద్ధ బాధితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బాధల నుంచి బయటపడిపోవాలని, ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.